హాయ్ ఫ్రెండ్ నమస్తే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, విజయనగరం లిటిల్ కృష్ణ అమౌంట్ స్కామ్. ఈ స్కామ్‌లో ఎవరెవరు బాధ్యత వహించాలంటే మన క్రేజీ మనీ, 2 నవీన్ రామ్ నర్సింగ్, తర్వాత పేరెంట్స్, ఫైనల్లీ వాయిస్ ఆఫ్ విజయనగరం యూత్, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్. నేనెందుకు క్రేజీ మనీ ఇప్పుడు ప్రతి ఒక్కరు దీంట్లో పాజిటివ్‌గా ఉన్నారు. నేనెందుకు అతని గురించి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటే, ఇదంతా స్క్రిప్టెడ్. స్టార్టింగ్ ఆయన కొత్త బైక్ కొన్న తర్వాత ఒక మాట అన్నారు. నేను కొత్త బైక్ కొన్న తర్వాత తొలి రైడ్ ఒక మహాలక్ష్మి ఎక్కింది అనుకున్నాను. కానీ ఎస్ఎంఏతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఎక్కడం, హెల్పింగ్ చేయడం నాకు ఎంతో అదృష్టం అని చెప్పారు. ప్రతి ఒక్కరానికి ఫ్లాట్ అయిపోయారు. నువ్వు తర్వాత ఎప్పుడు వ్లాగులు చేసినా ఎవరైనా నమ్ముతారా? నువ్వు చేసిన తొలి తప్పు స్క్రిప్ట్. ఎందుకంటే 2,00,000 శాలరీ ఉన్న లిటిల్ కృష్ణ తండ్రి ఎందుకు రూ. 40 ర్యాపిడోకి బుక్ చేస్తారు? ఏ ఆటోకో లేకపోతే ఏ కారుకో వెళ్తారు. అది నెంబర్ 1 తప్పు. తర్వాత నవీన్ నర్సింగ్ ఇచ్చిన ప్రతి స్క్రిప్ట్ నువ్వు ఫాలో అయ్యావు. ఎందుకంటే అతనికి 700K ఫాలోవర్స్ ఉన్నారు. నీకు అప్పటికి 83K ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరేం చెప్పినా ఇది అవుతావు. ఎందుకంటే నీకు మంచి జరుగుతుందని ఒకటి ఉంది. దాంట్లో తప్పేం లేదు. ఆ తర్వాత నువ్వు బైక్ అమ్మేసావు. బైక్ అమ్మిన తర్వాత ఆ డబ్బు తీసుకెళ్ళి పేరెంట్స్కి ఇచ్చావు. ఆ డబ్బుని నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడు, నేనే ఇచ్చాను ఫేక్ ప్రమోషను అని చెప్పి ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు రాత్రి పగలు తిరిగి జెన్యూన్గా తిరిగావు, హాస్పిటల్ ఫాలో అయ్యావు. ఆ తర్వాత మొత్తం నడిపింది రామ్ నర్సింగ్. అయితే రామ్ నర్సింగ్ ఒక వీడియో పెట్టాడు. ఏంటి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎంతో అమౌంట్ వచ్చింది, లిక్విడ్ క్యాష్ ఇదంతా కలిపి 3 లక్షలేనే, మాకేం ఎక్కువ వచ్చలేదు అన్నప్పుడు నీకు ఎందుకు డౌట్ రాలేదు? ఎందుకంటే నీ చేతుల మీద ఎన్నో ఇప్పించావు. అదేంటి ఇన్ని రోజులు బట్టి కష్టపడుతున్నాము, ఎంతో ఎక్కువ లిక్విడ్ క్యాష్ వచ్చింది కదా, 3 లక్షలు రావడం ఏంటి అనుకుని నీకు ఎందుకు అనుమానం రాలేదు? నెక్స్ట్ తల్లిదండ్రులకు ఎందుకు నువ్వు అడగలేదు? అప్పుడే నువ్వు సోషల్ మీడియా వేదికగా ఎందుకు నీకు డౌట్ వచ్చింది కదా, ఎందుకు నువ్వు రెస్పాండ్ అయ్యి ఎవరు కూడా లిక్విడ్ క్యాష్ ఇవ్వద్దు, ఇంపాక్ట్ గురికి స్కాన్ డొనేషన్ చేయండి, లేకపోతే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మీకు వీడియో కావాలంటే అమౌంట్ రూపంలో ఆ ఇంపాక్ట్ గురికి ఎందుకు ఇవ్వలేదు అనుకుని నువ్వెందుకు ఆ రోజు రెస్పాండ్ అవ్వలేదు? ఓకే. ఆ తర్వాత రామ్ నర్సింగ్ మీద నీకు డౌట్ వచ్చిన తర్వాత అతను చేసిన ప్రతి వీడియో కూడా కొలబరేషన్ నువ్వెందుకు నిన్నటిదాకా కూడా ఉంచుకున్నావు? ఎందుకంటే నీకు అప్పటికి 83K ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రోజుకి 4,34,000 ఫాలోవర్స్ వచ్చారు. నువ్వు అతనిపై నెగిటివ్గా 3 రోజుల నుంచే కింద చేస్తాను, కానీ నువ్వు నిన్నటిదాకా నువ్వు వీడియోస్ అనేవి డిలీట్ చేయలేదు. వ్యూస్ అలాగే ఫాలోవర్స్ కోసం. అది చేసిన సెకండ్ తప్పు. ఇక మూడో తప్పు ఏంటంటే, ఫైనల్లీ నువ్వు ఎప్పుడు రెస్పాండ్ అయ్యావు? ఈ రామ్ నర్సింగ్ ఇన్ని నడుపుతున్నా సరే నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు? ఓ నాకు పేరు వస్తుంది, నా వల్లే బాబుకి ఇంజక్షన్ అవుతుంది అనుకుని నీ మంచి గురించి నువ్వు ఉన్నావు. కానీ నువ్వు రెస్పాండ్ అయ్యేది ఎప్పుడు? వాయిస్ ఆఫ్ విజయనగరం అనుకునే కుర్రోడు, కొంతమంది యూత్ ఇలాగా వాళ్ళ నాన్న 2 లక్షలు నువ్వంతా ఈ ఫేక్ స్టార్ట్ చేసింది నువ్వే అని లేనిపోయిన మాట్లాడేసరికి అప్పుడు నీకు భయం పట్టుకుంది. అమ్మో ఇదంతా నా మీద తిరుగుతుందేమో అనుకొని అప్పుడు నువ్వు ఈ కథ అంతా బయటికి రివీల్ చేసావు. అంటే అప్పుడు దాకా రివీల్ చేయలేదు. దీంట్లో నువ్వు ఏ రూపాయి తినకపోయినా నీది కూడా చిన్న బాధ్యత నీది కూడా ఉంది. ఆ తర్వాత నవీన్ రామ్ నర్సింగ్ అసలు ఒక ర్యాపిడో వ్యక్తి ఇలా ప్రమోషన్ చేసి అతనికి ఎంతో పేరు వస్తుంది అనుకొని నువ్వు మధ్యలో తీరిపోయి అతని దాంట్లో కొలాబరేషన్స్ తీసుకొని నీకు అంత అవసరం లేదు. నువ్వు ఎన్నో మంచి పనులు చేసావు. నీకు ఎంతోమంది 700K ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఎంత మంచి పని చేసినా సరే రోజు రోజుకి ఇంకా ఫాలోవర్స్ పెరగాలని ఆశ ప్రతి వరకు ఉంటుంది. అయితే అతను దీంట్లో నువ్వు వెళ్ళిపోయి అతని బండి మీద చాలా స్క్రిప్ట్ నడిపోయి నీ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళందరూ నడిచారు. తల్లిదండ్రులే చెప్తున్నారు. అయితే నువ్వు చేసిన తప్పు ఏంటంటే, ఆ అబ్బాయికి బాగోలేదు, నువ్వు ఒక బేబీ గురించి నిలబడ్డావు ఓకే. కానీ రాయల్ మైక్ రమణ, పల్సర్ బైక్ రమణ, చాలా మంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు పోయి నేనే వాళ్ళకి ఇచ్చాను, ఇలా ప్రమోషన్ చేస్తే ఇంకెక్కువ మంది వస్తారు, ఆ డబ్బు నువ్వు తిరిగి తీసుకోవడం. పైగా ఏ వ్యక్తి వల్ల ఇంత ప్రజల్లోకి వెళ్ళిందో ఆ వ్యక్తి సొంత బైక్ అమ్మేసి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా నేనే ఇప్పించాను, అది బైక్ ఏమమ్మలేదు ఫేక్ అనుకొని నువ్వు తల్లిదండ్రుల దగ్గర తీసుకున్నావు. అది నిజమైతే నీ అంత వరస్ట్ ఎవరో ఉండరు, అంత చీప్ ఎవరో ఉండరు. ఎందుకంటే నీ గురించి నేనే నా 2 వీడియోల క్రితం చూస్తే బాహుబలి రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చాను. మరి ఇదే నువ్వు మాట్లాడితే పోలీస్ ఎంక్వైరీ అయ్యండి అంటున్నావు. ఒకవేళ ఇవే నిజమైతే నువ్వు ఇన్ని రోజులు సంపాదించుకుని నీ పేరు మొత్తం గంగలో కలిసిపోతుంది. నీ అంత వరస్ట్ కూడా ఎవరు ఉండరు. ఇంకా 3 ఆప్షన్ ఎవరంటే తల్లిదండ్రులు. నాకెందుకు వీళ్ళ పాత్ర ఎక్కువ ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే
ఒక డొనేషన్ గురించి ఒక అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఈ డే ఎంత వచ్చింది, ఈ డే ఎంత వచ్చింది అనుకుని చెప్పాలి. మాకు ఈ డే స్కానర్ రూపంలో ఎంత వచ్చింది, లిక్విడ్ క్యాష్ ఎంత వచ్చిందని చెప్పాలి. అయితే వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా మళ్ళీ లిటిల్ కృష్ణ సేవ్ కృష్ణ అనుకుని ఒక ఇన్స్టాగ్రామ్ ఒక అకౌంట్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఇది అకౌంట్ లేదనడానికి ఏ రోజు కూడా అప్డేట్ చెప్పలేదు. ఎందుకు అప్డేట్ చెప్పలేదు? అప్డేట్ ఇవ్వచ్చుగా, ఈరోజు మాకు ఇంత లిక్విడ్ క్యాష్ వచ్చింది, ఈరోజు మాకు ఇంత స్కానర్ రూపంలో వచ్చింది అనుకుని. ఇప్పుడు మీకు దురాలోచన లేకపోతే ఇప్పుడు మీకు 7 కోట్లు 8 కోట్లు వచ్చిన తర్వాత 8 కోట్లు వచ్చిన తర్వాత మాకు లిక్విడ్ క్యాష్ 1.5 వచ్చింది, ఇంపాక్ట్ గురు ద్వారా 8 కోట్లు వచ్చింది, ఇంకా మీరు ఆపేయండి, ఎవరు డొనేషన్ చేయకండి అనుకుని ఎందుకు చెప్పలేదు? మీకు ఈరోజు దాదాపుగా 12 కోట్ల వరకు మీరు కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ అంతా రచ్చ చేసేసరికి ఇప్పుడు మీరు మాకు మా ఆవిడ అకౌంట్లో ఎంత ఉంది, నా అకౌంట్లో ఎంత ఉంది, లిక్విడ్ క్యాష్ 60 లక్షలు వచ్చింది, ఇంపాక్ట్ గురికి ఎంత వచ్చిందని ఇప్పుడు మీరు బయట పెడుతున్నారు. చెప్పాలి కదా, అది ఎంతవరకు కరెక్ట్? పైగా ఈ స్కామ్ అంతా అయిపోయిన తర్వాత మీకు క్రేజీ మనీ చాలాసార్లు మనం ప్రతి రూపాయి చెప్దాం అనుకుని 10-15 సార్లు మీకు ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి? మీకోసం ఎంతో త్యాగం చేశాడు, తన బండిని అమ్ముకున్నాడు, మీరు రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే మీరు ప్రతి రూపాయి కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. 5 రూపాయలు వేసినా, 10 రూపాయలు వేసినా, 1,00,000 రూపాయలు వేసినా మీరు ఆ క్లారిటీ ఈ రోజు వరకు ఇవ్వకపోవడమే ఇది పెద్ద మైనస్. ఈ ట్రోలింగ్ అంతా అవడానికి ఇది కూడా పెద్ద కారణం అని చెప్పాలి. ఇక ఫైనలీ వాయిస్ ఆఫ్ విజయనగరం యూత్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు 9.5 నుంచి 11.5కి మార్చిన తర్వాత నాలాంటి వ్యక్తికే ఎందుకు మార్చారు? క్రేజీ మనీ అకౌంట్లోకి వెళ్ళి ఇంపాక్ట్ గురిలో చూసి ఎందుకు మార్చారు అనుకుని నాకే ఒక ఆలోచన వచ్చినప్పుడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి రావడం కూడా పెద్ద తప్పు ఏం కాదు. అయితే ఆయన ఏమైనా తప్పు చేసి ఉంటే మీకుంటే ఒక గ్రూప్ ఉంటుంది కదా, విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్, దాంట్లో పెట్టి అతను పిలిచి లెక్కలు మొత్తం అడిగేసి అప్పుడు మీకు ఏమైనా సరే ఆ లెక్కల్లో ఏమైనా తర్జన వస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అది నిజం రుజువు అయితే అప్పుడు మీరు సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ చేయాలి. కానీ ముందే మీరు వ్యూస్ గురించి, ఎవరెవరు లైక్ల గురించి, ఫాలోవర్స్ గురించి రచ్చ చేస్తారు. ఇప్పుడు ఎవరికి నష్టం? హెల్పింగ్ గురించి కొంతమంది ఎదురు చూస్తారు, వాళ్ళకి నష్టం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికైనా, ఒక సినిమా స్టార్కైనా, ఎవరికైనా సరే ప్రమోషన్సే ఇంపార్టెంట్. పబ్లిక్లో 10 మందికి తెలియజేయడమే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇదంతా చేసిన తర్వాత మీరు వెళ్ళి ఎవరైనా ఒక వ్యక్తి బాగోలేదు హెల్ప్ చేయండి అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు స్కామ్ చేస్తారని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, అలా చేశారు. సో మీది కూడా ఒక పెద్ద తప్పే. ఇదంతా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటైతే అర్థమవుద్ది, ఎవరైనా హెల్పింగ్ గురించి వస్తే లిక్విడ్ క్యాష్ ఎవరికి ఇవ్వకూడదు, అది స్కానర్కి డొనేషన్ చేయాలి, ఆ స్కానర్ కూడా పర్సనల్ స్కానర్కి డొనేషన్ చేయకూడదు అని ప్రతి ఒక్కరికైతే అర్థమైంది.